తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ కోదండరామ్కు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారా? ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిగా ఆయన్ను తన మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారా? రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారా? ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. తెలంగాణ ఉద్యమకారులు అలాగే ప్రొఫెసర్ కోదండరామ్ గారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని, ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఆయనకి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి తన మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. దానికి రేవంత్ రెడ్డి ప్రతిపాదనకి రాహుల్ గాంధీ గారు కూడా యాక్సెప్ట్ చేశారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఖచ్చితంగా వాస్తవం ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమం మొదట్లో కేసీఆర్ గారు మొదలుపెట్టినప్పుడు, ఈయన కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమం మొదట్లో కేసీఆర్ గారు, లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ గారు అందరితో, పాషం యాదగిరి, తర్వాత ఆయన మన మిగిలిన అందరు ముఖ్య నాయకులతో అప్పటి నుంచి కూడా ఉద్యమంలో ఉన్నాడండి. ఆయన ఉద్యమంలో ఉండి చాలా ప్రముఖ పాత్ర వహించాడు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ని, పాషం యాదగిరి గారిని, గాదే ఇన్నయ్య ఇలాంటి కొంతమందిని దూరంగా పెట్టారు. అంటే ఎవరైతే సామాజిక తెలంగాణ, ఇప్పుడు ఈయన మన గద్దర్ గారు, యుద్ధ నౌక గద్దర్ గారు, వీళ్ళందరూ కూడా ఒక సామాజిక తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులు. ఆయన నల్గొండ జిల్లాలో మన ఇంటి పార్టీ అని పెట్టాడు. డాక్టర్ సుధాకర్ గారు, చెరుకు సుధాకర్, వీళ్ళంతా కూడా మొదటి నుంచి ఉన్న వ్యక్తులు. అయితే కోదండరామ్ గారిని చాలా నిర్లక్ష్యం చేసి, తర్వాత ప్రభుత్వం విధానాలు కనుక ఆయనకి నచ్చకపోతే, సామాజికంగా కరెక్ట్గా కాదన్నప్పుడు ఆయన టీఆర్ఎస్ మీద కూడా విమర్శలు చేశాడు. దాంతో ఆయన్ని ఇంకా దూరంగా పెట్టడంతో ఆయన జనసమితి, తెలంగాణ జనసమితి అని 2018 నుంచి ఫార్మేషన్ చేసి ఆయన స్థాయిలో ఆయన పోరాడుతున్నాడు. ఆయన అంతకుముందు కూడా ఎమ్మెల్సీగా కూడా కంటెస్ట్ చేశాడు నల్గొండ ప్రాంతం నుంచి. అదేనమాట. అట్లా ఆయన మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో బాగా చురుకైన పాత్ర పోషించాడు. అప్పుడు ఇక్కడ నెక్లెస్ రోడ్లో జరిగిన రాత్రి అంతా కూడా నిరాహార దీక్ష కార్యక్రమం పెట్టుకుంటే, ఆ రోజు వర్షం వస్తే కూడా ఆ వర్షంలో కూడా వీళ్ళు ఆందోళన కొనసాగించి చాలా టెంపో మెయింటైన్ చేశాడు. అట్లా కేసీఆర్ గారు కుడిభుజంగా వ్యవహరించిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అయితే ఆయనకి సరైన ప్రాతినిధ్యం దొరకలేదు. తర్వాత సామాజిక తెలంగాణ ఏర్పడలేదనే ఉద్దేశంతో అప్పటి నుంచి ఒంటరి పోరాటంగానే చేసినా కూడా తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చాడు. మొన్న ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బాగా యాక్టివేట్ అయిందో, ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ తెలంగాణలో అసంతృప్తి ఉన్న ఉద్యమకారులు అందరినీ కూడా కలుపుకుని వెళ్ళాలనే భాగంగా జనసమితిని కూడా పార్టీలో మద్దతు అడిగినప్పుడు వాళ్ళు బేషరతు మద్దతు ఇచ్చి బాగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయటమే కాదు, గతంలో తెలంగాణ ఉద్యమంలో పోరాడి ఇప్పుడు కొంచెం మౌనంగా, అంటే దీనిలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా, యాక్టివ్గా లేని వాళ్ళందరినీ కూడా కలిసి మళ్ళీ ఈ కాంగ్రెస్ విజయానికి బాగా తోడ్పడ్డాడు. అది రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గారు కూడా చూశారు. ఈయన ఢిల్లీ వెళ్ళటం, మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఆయనకి తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ముందు ఏమనుకున్నారంటే ఆయన్ని టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తారని అనుకున్నారు. ఎందుకంటే ఆయన కూడా విద్యావేత్త కాబట్టి నియామకాల్లో గత ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ సరిగ్గా జరగలేదు, అవకతవకలు జరిగినాయి. అర్హులైన అభ్యర్థులకి ఆ స్థానాలు రాలేదు, గ్రూప్ 1 ఇవి కూడాను, అవి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అనే అపప్రద, అది వాస్తవం కూడా ఉంది. ఇప్పుడు ఇట్లాంటి ఇక ముందు జరగకుండాను గతంలో జరిగిన లోపాలను కూడా ఒకసారి పరిశీలన చేయడానికి ఎలాంటి వ్యక్తి అయితే బాగుంటుందని ఉద్దేశం మీద ఆయన్ని అట్లా అనుకున్నారు. కానీ ఒక మంత్రివర్గంలోకి తీసుకోవాలి ఇన్ని, అంటే ఈయన సలహాలు, సంప్రదింపులు, తెలంగాణ గురించి ఉన్న అవగాహన, గతంలో జరిగిన పొరపాట్లు టీఆర్ఎస్ ప్రభుత్వంలో, అదే బీఆర్ఎస్, అయితే దాని గురించి ఇప్పుడు బహుశా కౌన్సిల్లోకి తీసుకుని మీరు అన్నట్టు ఆయన మంత్రి పదవి ఇవ్వటానికి యోగ్యుడే. తెలంగాణలో కూడా అసంతృప్తిగా ఉన్న తెలంగాణవాదులకు కానీ, తర్వాత మొదటి నుంచి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులందరికీ కూడా కొంత ఊరట కలిగించే అంశం. మీరు అన్నట్టు అది ఒక్క
రేవంత్ రెడ్డి గారే తీసుకునే నిర్ణయం కాదు కాబట్టి అధిష్టానంతో కూడా ప్రస్తావించుంటారు. ఇలా మరి కోదండరామ్ గారు ఉన్నారు కదా ప్రొఫెసరు, మరి ఎక్కడ అకామిడేట్ చేద్దాం అన్నప్పుడు ఈయన సలహా కూడా అడుగుంటారు, ఏం చేస్తే బెటర్గా ఉంటుంది అంటే తగిన ప్రాతినిధ్యంగా ఆయన గౌరవం, తగిన గౌరవం ఎట్లా అంటే ఎమ్మెల్సీ ఇచ్చి మరి మనకి ఎట్లాగూ శాసనసభలో మంచి బలం ఉంది కాబట్టి ఆయన్ని మంచి ఇంకా వచ్చే ఎలక్షన్లో కూడా ఇంకా కొంత బలోపేతం అయితే ఆయన పార్టీకి కూడా కాంగ్రెస్ కూడా మంచిదే కదా. ఆ ఉద్దేశం మీద మీరు అన్నట్టు అట్లాంటి ప్రతిపాదన వచ్చి ఉంటుంది. కేంద్ర అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమోద ముద్ర వేసి ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. అంటే రేవంత్ రెడ్డి గారు గనక ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి మంత్రి పదవి ఇస్తే అది భవిష్యత్తులో కేసీఆర్ గారికి అంటే మైనస్గా మారే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? భవిష్యత్తులో ఎక్కర్లేదండి, ఇమీడియట్గా. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన్ని ఎప్పుడు ఒక ఉద్యమకారుడు, సరైన ఒక నాతో కలిసి పనిచేశాడన్న గౌరవం ఆయన ఏ స్థాయిలో కూడా ఇవ్వలేదనే భావనే కోదండరామ్ గారికి ఉంది, చాలామందికి కూడా ఉంది. ఈయన్ని నిర్లక్ష్యం చేశారు, వాళ్ళ కుటుంబం వరకే వాళ్ళు చూసుకున్నారు. ఆయన్ని ఒకసారి అరెస్ట్ చేయటం కూడా ఎంత దారుణంగా, తలుపులు పగలగొట్టి మరీ వెళ్ళి బెడ్రూమ్లోంచి లాక్కొచ్చారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి అవమానం జరిగిందో అక్కడ కాన్స్టిట్యున్సీలో, కొడంగల్లో. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ క్వార్టర్స్లో ఉన్నట్టుంది అప్పుడు ఆయన, ప్రొఫెసర్స్ క్వార్టర్స్లో. ఇల్లు పగలగొట్టి తలుపు పగలగొట్టి మరీ వెళ్ళి అరెస్ట్ చేశారు. అంత ఏదో ద్రోహిలాగా, పెద్ద నేరస్తుడిలాగా. అలాంటి అవమానాలు చాలా పడ్డాడండి. తర్వాత కేసీఆర్ గారు కూడా ఆయన్ని చాలా పరుషపద్యాలంతో కూడా విమర్శించాడు, ఒక తోటి మాజీ సహచరుడు అని కూడా చూడకుండా. అలాంటి అవమానాలు పడ్డ వ్యక్తి కాబట్టే ఇవాళ ఆయన ప్రజల్లో అవన్నీ తట్టుకుని నిలబడి మళ్ళీ కాంగ్రెస్ తరపున టీఆర్ఎస్ ఓటమి కళ్ళ చూశాడు ఆయన. ఇప్పుడు ఏ పార్టీ కోసం అయితే, ఏ తెలంగాణ కోసం అయితే పోరాడాడో ఆ పార్టీ ఆయనకి చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా మళ్ళీ నిలబడి చాలామంది ఏమవుతుందంటే నిరుత్సాహపడిపోతారు. కానీ ఆయన ఒంటరిగా పోరాటం చేసి కూడా నైతికంగా ధైర్యంగా నిలబడి ఇవాళ కేసీఆర్ గారు ఓటమిని సవి చూశాడు, అంటే కళ్ళారా చూశాడు. కాబట్టి అంత నిర్లక్ష్యానికి గురైన వ్యక్తి మళ్ళీ మంత్రివర్గంలో కూడా తీసుకుందంటే అది పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏం ఉద్యమ పార్టీ కాదు. ఉద్యమ పార్టీ ఇవ్వని ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటేనే టీఆర్ఎస్ నాయకులకి చెంపపెట్టండి అది. తర్వాత శ్రీకాంతాచారి తల్లి విషయంలో కూడా వీళ్ళే ఎక్కువ శ్రద్ధ పడుతున్నారు. అట్లాగే మిగిలిన తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఎవరికి కూడా తగిన ప్రాతినిధ్యం కానీ ప్రాముఖ్యత కానీ దొరకలేదు. వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వాళ్ళకు కూడా మేము ప్రాముఖ్యత ఇస్తాము, ప్రాధాన్యత ఇస్తాము, వాళ్ళ బాగోగులు మేము చూసుకుంటాము, అవసరమైతే పెన్షన్లు కూడా ఇస్తూ ఉంటున్నారు. తెలంగాణ అంటే స్వతంత్ర సమరయోధులకు ఇచ్చిన పెన్షన్ లాంటిది అలా కూడా ఇచ్చి ఆదుకుంటాం అనే మాట చెప్తున్నారు. తర్వాత వాళ్ళకి అవసరమైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇలా అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడారు వాళ్ళు. ఏ పార్టీ అధికారంలో కూడా ఉన్నా కూడా తెలంగాణ గవర్నమెంట్గా ఏ పార్టీ అక్కడ వచ్చినా కూడా అట్లాంటి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. అది మనం అభినందించి తీరాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క దూరదృష్టిని కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.